సినిమా మొత్తం సినిమా మొత్తం ఆడవాళ్ళ కోసమే ఉంది. సినిమాలో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు అండ్ ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని చాలా ఈవెంట్స్ లో ఈ ఫిల్మ్ సంబంధించిన ఈవెంట్స్ లో వింటూ ఉన్నాము. సో మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఉంటారు? జస్ట్ తెలుసుకున్నామని జస్ట్ ఆస్కింగ్. జై శర్వానం. వెరీ నైస్. అలా రోజుకి 2-3 సార్లు అనుకుంటూ ఉంటారా? ఓకే. సో మరి శర్వ గారు ఈ ఫిల్మ్ లో టీజర్ చూస్తున్నా కంటెంట్ చూస్తున్నా ఆయన చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళ ఇంట్లో 10 మంది ఆడవాళ్ళు ఉన్నారు, బయటకు రావడం. ఇంట్లో ఆడవాడు ఉన్నప్పుడు ప్రతి మగాడికి ఇబ్బందే. అంతమంది అంటే ఒక్కరు కంట్రోల్ చేయలేరు కదా. ఇప్పుడు రష్మిక గారు శర్వ గారిని యాక్సెప్ట్ చేయాలి అంటే ఏం చేయాలి? కొద్దిగా ఇన్నోసెంట్ గా బిహేవ్ చేయాలి. ఇన్నోసెంట్ గా ఏది ఎలా బిహేవ్ చేయాలి? మీరు ఎలా బిహేవ్ చేస్తుంటారు? దట్స్ ఆల్ ఈజ్ వెల్. ఓకే కదా? ఇన్నోసెంట్. ఈయన నవ్వు బాగుంది. మీ పేరు? బన్నీ. ఓహో, బన్నీ ఫ్రమ్ భీమవరం. సో సినిమా గురించి ఫుటేజ్ చూస్తూ ఉన్నారా? టీజర్, సాంగ్స్ అండ్ ఆల్? అయితే చూడాలి, చూస్తారా? ఓకే. ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు? ఆయనలో మీకు నచ్చిన క్వాలిటీ ఏంటి? కృష్ణుడు కాబట్టి. కృష్ణుడా? అవునా? నీకు అలా తెలుసు? అప్పుడు సినిమాలన్నీ ఇష్టం కాబట్టి అమ్మాయిలందరూ అతన్ని యాక్సెప్ట్ చేస్తారు. అమ్మాయిలందరూ యాక్సెప్ట్ చేయాలి అంటే ఆయనలా బిహేవ్ చేయాలా? ఏం కాదు మేడం, కానీ తన స్టైల్ బాగుంది. మీ దగ్గరికి వచ్చి ఎవరైనా అమ్మాయి మిమ్మల్ని పెళ్లి చేసుకునే వాళ్ళు చాలా హలో చెప్పండి. ఏం అడుగుదా? ఈ వైట్ షర్ట్ గాయ్ హౌ టు ఇంప్రెస్ ఏ గర్ల్ అంట.
కానీ కొన్ని టైటిల్స్ మాత్రం మళ్ళీ 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 వినాలనిపిస్తూ ఉంటుంది. అబ్బబ్బబ్బబ్బబ్బ, ఏం టైటిల్ అండి, అసలు ఏం టైటిల్! నాకు చెవులో తేనె పోసినట్టు, అమృతం పోసినట్టు, పాలు పోసినట్టు, అబ్బబ్బబ్బ, అసలు హిమాలయాన్ని ఎక్కి నేను రెస్ట్ తీసుకుంటున్నట్టు అంత హాయిగా ఉందండి. ఆడవాళ్ళు మీకు జోహార్లు! ఎంత ఆలోచించి పెట్టారండి టైటిల్. నేను అనుకోవడం మన ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి గారు ఆడవాళ్ళు మీకు జోహార్లు అనిపించేలా ఉండాలి. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ ఆడవాళ్ళు మీకు జోహార్లు, పవర్డ్ బై లాట్ మొబైల్స్ అండ్ KLM ఫ్యాషన్ మాల్. our associate sponsors are Vijeta Supermarket, Vasudha Life Spaces, Ushodaya Supermarket, Priya Gold and Srini Infra. Our broadband partners are Excel Broadband. Movie partners are My Movie Bazaar and Brochil. Music is on Lahari Music and event is organized by the వాళ్ళు రిజెక్ట్ చేసి స్టేజ్ తీసుకొచ్చారనమాట. మిమ్మల్ని ఎవరు చేసుకుంటారు కానీ చాలా లక్కీ అండి. ఇలా జనంగా ఉన్న పర్సన్ నాకు దగ్గర అవడం నా అదృష్టం. ఏ అమ్మాయినా మిమ్మల్ని అర్థమైపోయిందండి. అది కాదు. మన ఇద్దరు పెళ్లి జరగాలంటే ఏం చేయాలో చెప్పు, చేసేస్తా. నువ్వు ఏం చేసినా ఈ పెళ్లి జరగచ్చు, హ? మన పెళ్లి జరగదు. అలా నవ్వుతున్నావంటే నీ లవ్ సక్సెస్ అన్నమాట. నువ్వు అనుకుంటున్నట్టు ఇది ఆనవు కదరా పని. మరి కోపం, బాధ, ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్, డిప్రెషన్, టెన్షన్ వీటన్నిటికంటే పైన లేనుంటుందా? అందులోకి ఎంటర్ అయ్యామో మోతిలో ఓపెన్ అయిపోయి నవ్వులో కనిపిస్తుంది అనమాట. అది అది అలా నవ్వుతున్న అబ్బాయిలు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? పెళ్లి కాని అబ్బాయిలు ఇంకా ఉన్నారా ఇక్కడ? ఇలాగే ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఆడవాళ్ళే జరగనివ్వడం లేదా? నాకు తెలిసి అలాంటి వాళ్ళు ఎవరు ఉండుండరు. నీకు తొందరగా పెళ్ళి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతే చాలు అనుకునే వాళ్ళు ఉండుంటారు ఇక్కడ గ్యారంటీగా. అలాంటి వాళ్ళతో తర్వాత మాట్లాడతాం. కానీ అసలు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ అంటే అద్భుతమైనటువంటి సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్. త్వరలోనే ఈ సినిమా తర్వాత నెక్స్ట్ రామారావు మనకి ఇలాంటి అద్భుతమైన సినిమాల్ని అందిస్తూ ఉన్నారు. కాబట్టి బ్యానర్ గురించి ఒక చక్కటి ఏవి చూసేద్దాము. కమాన్, మన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ మీద ఒక చక్కటి చిక్కటి ఏవి ప్లీజ్. SLB సినిమాస్ బ్యానర్ పై తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. ఈ బ్యానర్ పై ప్రొడ్యూస్ చేసిన పడిపడి లేచే మనసు అటు యూత్ని ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఇప్పుడు SLB సినిమాస్ బ్యానర్ పై బ్యాక్ టు బ్యాక్ రాబోతున్న సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభంజనమే సృష్టించబోతున్నాయి. అన్ని రకాల పాత్రల్లో ఇమిడిపోతూ సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చే అందరికీ నచ్చే హీరో శర్వాన్ చేసిన ప్రతి సినిమా హిట్ కొడుతూ ముందుకు దూసుకుపోతున్న బ్యూటీ రష్మిక పేరుగా టేస్ట్ ఉన్న డైరెక్టర్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో SLB సినిమాస్ బ్యానర్ పై నిర్మించిన మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆడవాళ్లు మీకు జోహార్. యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా ప్రొడ్యూసర్ శ్రీ చెరుకూరి సుధాకర్ గారు. సి ఫర్ క్లారిటీ, ఎస్ ఫర్ సక్సెస్. ఆయనే చెరుకూరి సుధాకర్ గారు. ఆయన ఎన్నుకున్న కథనం దర్శకులను చూస్తే ఎవరికైనా ఇంత త్వరగా సినిమా ఇండస్ట్రీలో ఈ స్థాయికి ఎదగగలరా అనిపిస్తుంది. పడిపడి లేచే మనసు నిర్మాతగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి మంచి సినిమాలు, వైవిధ్యమైన సినిమాలు తీయాలనే తపన ఉన్న నిర్మాత శ్రీ చెరుకూరి సుధాకర్ గారు. SLB సినిమాస్ బ్యానర్ పై వర్సిటైల్ హీరో రానా విరాట పర్వం సినిమాతో పాటు మాస్ మహారాజా రవితేజతో రామారావు ఆన్ డ్యూటీ, నానితో ద
దసరా సినిమాలు తీస్తున్నారు శ్రీ చెరుకూరి సుధాకర్ గారు. రొటీన్ గా కాకుండా డిఫరెంట్ మూవీస్ ని ప్రేక్షకులకు అందించాలనే తపన, మంచి అభిరుచి ఉన్న ప్రొడ్యూసర్ ఆయన. ఎంతో ప్యాషన్ తో సినిమా రంగంలో అడుగుపెట్టి తనకంటూ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న ప్రొడ్యూసర్ గా చాలా మందికి ఇన్స్పిరేషన్ అందించిన వ్యక్తిగా ఎదిగారు శ్రీ సుధాకర్ గారు. ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని, అలాగే ఎస్ఎల్వి సినిమాస్ లో రాబోతున్న సినిమాలు చెరుకూరి సుధాకర్ గారికి సూపర్ హిట్స్ గా నిలవాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ టు ప్రొడ్యూసర్ శ్రీ చెరుకూరి సుధాకర్ గారు అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ ఆడవాళ్లు మీకు జోహార్లు. కథని కంటెంట్ ని నమ్మినటువంటి మన హీరో శర్వానంద్ సినిమా వస్తుంది అంటే డెఫినెట్లీ ఇందులో ఏదో ఒక కొత్తదనం ఉంటుంది అని ఫ్యాన్స్ అందరూ వెయిటింగ్ ఇక్కడ. అందులోనూ జోడీగా మన రష్మిక మందన అయితే గారు, రామారావు డ్యూటీ డిఓపి గారు, సత్యం సూరి గారు డిఓపి, మన డిఓపి రామారావు ఆన్ డ్యూటీ ఎక్కారా ఆయన వెళ్ళి. మన నైజాం డిస్ట్రిబ్యూటర్ వరంగల్ సిరు గారిని, సిరు గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అండ్ మా శ్రీకాంత్ గారిని బొకేలు ప్రజెంట్ చేయడానికి వేదికకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్. ఈరోజు మనకి స్పెషల్ గెస్ట్ గా మన డైరెక్టర్ సుకుమార్ గారు, అలాగే నాలాంటి 2 బ్యూటిఫుల్ గర్ల్స్ కీర్తి సురేష్ అండ్ సాయి పల్లవి రాబోతున్నారు. బట్ కాంపిటీషన్స్ అసైడ్ ఎవరి బ్యూటీ వాళ్ళది. ఓకే, వెల్కమ్ సార్. సడన్ గా హీరోయిన్ అనుకుని నాకు కూడా బొకే ఇచ్చేది, తీసుకొచ్చినట్లేదు, పర్వాలేదు సార్. ఒక్కసారి ఒక ఫోటో బాకీ అమ్మ, ఆధార్ కార్డులో లా కాకుండా. సో మీరిద్దరూ కలిసి ఇప్పుడు జనరలీ మనకి ఏదైనా సాంగ్ లాంచ్ అవుతుందంటే రిమోట్ ప్రెస్ చేయడము, లాంచ్ అనడం అలా కాదు. ఈ రోజు మీరిద్దరూ ఒక మాట ఒప్పుకొని తీరాలి అని చెప్తే సాంగ్ లాంచ్ అయిపోతుంది. ఆడవాళ్ళు మీకు జోహార్లు, అది చాలు. రెడీ? ఆడవాళ్ళు మీకు జోహార్లు. మీకు మ్యారేజ్ అయిందండి, ఆ భయం కనిపిస్తుంది ఆయనలో. వెంటనే చెప్పేశాడు ఆయన. సార్ మీరేంటి చెప్పలేదు అసలు? ఈ బోత్ ఆఫ్ ఫ్రమ్ వరంగల్, అతను చెప్తే మేము చెప్పినట్టే. ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఆ సీను గారు ఏమంటే అదే చెప్పేశారు కదయ్యా, వేయండి సాంగ్ వేయండి, మాంగళ్యం. మన జీవితమే సాగునా పోతుంటే మన కథం మంగళం తంతునానే మన లైఫ్ లో ఇది జరుగునా మమ జీవన హేతునా అంటూ మన జీవితమే సాగునా అంటే వర్ణా విశ్వకే ఈ సాంబే పడునా మనకే త్వం జీవ శరదా సతం పోతుంటే మన కథే కథం అంటూ మన జీవితమే సాగునా అంటే వర్ణా విశ్వకే ఈ సాంబే పడునా మనకే త్వం జీవ శరదా సతం పోతుంటే మన కథ మంగళం తంతునానే
పెట్టకుండా నన్ను దిష్టి బొమ్మల్ల మార్చేస్తున్నారు ఫస్ట్ నైట్ లేకుండా ఫ్రస్ట్రేషన్ లైట్స్ గిఫ్ట్ ఇచ్చారు హనీమూన్ కెళ్ళి ఎట్టు పాడకుండా ఫోన్లో సోలోగా పడుకోబెట్టారు మంగళ్యం తత్వనానే నా మన లైఫ్ లో ఇది జరుగునా మమ జీవన హేతునా అంటూ మన జీవితమే సాగునా అంటే బద్నామి శుభకే ఈ సౌండే పడునా మనకే మన జీవ శరగా సదా లేకపోతూ ఉంటే మన కథే కదా కిషోర్ నాకు నరేట్ చేస్తున్నప్పుడు ఐ న్యూ దట్ హీ వాజ్ అ వెరీ గుడ్ పర్ఫార్మర్. వెరీ ఫ్యూ డైరెక్టర్స్ నో హౌ టు ఎక్స్ట్రాక్ట్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ఆడియన్స్. చాలా మినిమలిస్టిక్ డైరెక్టర్ అనిపించాడు ఆయన. ఎవరు పట్టుకుని ఎవరున్నారు తప్ప నాలంటే నడగక్కర్లేదు, జస్ట్ మనసు అనుకుంటే ఇంత వెళ్తే కూడా నా జీవితంలో బెస్ట్ క్వాలిటీ అబౌట్ కిషోర్ ఏంటంటే ఆర్టిస్ట్ తోటి మొత్తం డిస్కస్ చేసుకుని హీ గెట్స్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ యూ. కిషోర్ ఈ సున్నితత్వం అనేది సినిమాల్లో నేను శైలజ కానీ తర్వాత కానీ సో తన సినిమాలన్నీ కూడా అంత సున్నితంగా చెప్తూనే సినిమాలని సినిమాగా తీసుకున్నాను. మిమ్మల్ని ఎవరు చేసుకుంటారు కానీ చాలా లక్కీ అండి. ఏం చేసినా ఈ పెళ్లి జరగచ్చు, మన పెళ్లి జరగదు. మహేష్ బాబా పోనీ అందానికి ఉన్న బాబా చీలా కాపురం చీలా కమలా ఇద్దరు కమలా నువ్వేమన్నా కత్తినే గీతా నీ చూపేమన్నా కొంచెం గీతా చీలా సంసారం చీలా మీరు కమలా ముగ్గురిని కమలా మీకేమో ముగ్గురు సాయంత్రం తెచ్చి పూలన్నీ చల్లోన మీసేస్తారా నాకేమో ఎప్పుడు లేకుండా చేసేసి ఫుల్లాగా మరిసేస్తారా ప్రతి మగాడి విజయం వెనక ఆగది ఉంటుంది అంటారు కానీ నా విజయాన్ని చెడగొట్టడానికి అందరూ ఆడాళ్ళు ఆడాళ్ళు మీకు జోహార్లు ఆడాళ్ళు మీకు జోహార్లు. మీరేమో మీ ముందు ఏ పనికి వెళ్తున్నా సిరునవ్వులు నాకేమో ఎదురొచ్చే అవకాశం ఏ పిల్లకి ఇవ్వలేకుండా ఎదురింట్లో నా అందరూ పళ్ళాలు లేదు పేదల రాతకి సింగిల్ పిల్లలు ఆడాళ్ళు నీకు జోహార్లు ఆడాళ్ళు. అది నా బాగాన్ని బాగిపోవడం చేసావా అని మాట్లాడినావా నా బాగలే మాయమవ్వడం ఎన్ని 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 మాటలాడుకున్నా ఇంకా కొన్ని మిగిలిపోవడం ఎంత 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 దూరమున్నా నువ్వు పక్కనున్న ఫీల్ కలగడం ఏమిటండి నా బాగాన్ని బాగిపోవడం
ఉన్నాయి ఏవో కర్ణాటక క్రష్ అని సదర్న్ క్రష్. రష్మిక నేషనల్ క్రష్. అది సంగతి. ఆడవాళ్ళు మీకు జో తెలిసి సావిత్రి గారి నిజమైన వాడుతున్నాను. ఒక మనిషి గురించి ఇంతలా తాపత్రయపడకూడదు. ఇంతకంటే డెడికేటెడ్ యాక్ట్రెస్, ఇంతకంటే మంచి యాక్ట్రెస్, మంచి ఫ్రెండ్ నుంచి నాకు పడి పడి లేచి మాత్రం. మన టెలివిజన్ ఏం చేస్తాం? ఈ సైడ్ కాలేజ్ ఉంది, ఆఫీస్ చేస్తున్నాం. భానుమతి అనే క్యారెక్టర్ లేకుండా ఫిదా సినిమా ఉండదు. పల్లవి యూ గివెన్ లైఫ్ టు భానుమతి. And then Sai Pallavi, I worked with her in Fida, so it's an extension of that. So you performed it in Vidan. Thanks a lot. automatically వస్తుంది. So this film is going to be a huge milestone in everybody's career. So my best wishes to the entire team, and every platform when I'm here in Telugu cinema,
I thank one person for bringing me into Telugu cinema, and that would be D. Ramanadu Garu and K. Raghavendra Garu. I wouldn't be here if not for both of them. So, iddarki na thanks, Ramanadu Garu. I'm sure he's looking at me and blessing me. And Raghavendra Garu, I wouldn't be here. You're my guru, my school, my principal. So thank you for installing the best of professionalism in me. Thank you, Chala. Thanks, Naku. Actually, I want to stay back and watch the entire show, but Naku flight undi, so I have to rush back. Picture hit in tarvata, we all will meet at the success meet. And my best wishes to Rashmika and Sharvanan. Love you both. And thank you, Kirti and Sai Pallavi, for gracing this occasion. You know, we needed some women power to launch this, and I think with Rashmika, Kirti and Sai Pallavi, we couldn't have asked for anyone better. Thank you so much. Thank you. Enjoy a wonderful evening. Thank you, Sukumar Garu, for being with us. Thank you. Thank you so much, Kushbura. ఇన్నాళ్ళు మన పరిచయంలో ఎప్పుడైనా ఒక్కసారైనా నన్ను ప్రేమించాలనిపించలేదా? అది ఉండదు. ఒకసారి మైక్ ఇవ్వండి, శర్మకి మైక్ ఇవ్వండి. మైక్ అసురా ఎల్లు. ఆల్ వెరీ నైస్, ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఐ థింక్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఓకే చేసేస్తారు. ఏమంటారు? నాకు ఓకే, కానీ రణబీర్ ఒప్పుకోడు. ఆ అమ్మాయి కాదు, ఈ అమ్మాయి ఆ అమ్మాయి లాగా ఉండేటువంటి అమ్మాయి అయితే ఓకే. కాకపోతే ఒక్కటి, మళ్ళీ నేను చెప్పలేదు అనుకోకూడదు. నేను ఎప్పుడైనా పెళ్లి సంబంధాలు అవి ఫిక్స్ చేయించేటప్పుడు అన్నీ చెప్పేస్తాను. ఒక చిన్న ప్రాబ్లం ఉంది. అదేంటంటే ఎప్పుడైనా ఒకసారి కోపం వచ్చినప్పుడు, అమ్మ ఒక్కసారి ప్లే చేయమ్మా. ఒక్కసారే కొట్టింది, మా వాళ్ళు 10 సార్లు వేశారు అంతే. న్యూస్ ఛానల్స్ లో చూసి అంత గ్రేట్ కనిపించట్లా. ఇందాక ఓకే అన్నారు, ఏదో ఊరికి ఇలా బాగుంది అలాగా. అయితే ఐ నో మీరు ఇలా అంటారని చెప్పే నేను ఖండం దాటి వెళ్తున్నాను. మీ ఫ్యామిలీ మెంబర్స్ మామూలు వాళ్ళు కాదు కదా, కొంచెం ఓటీటీ వైపు వెళ్తున్నాను. ఈ అమ్మాయి చూడండి, చక్కటి పిల్లని మేము చూసి పెట్టాం మీకు. అమ్మ ఒకసారి ప్లే చేయమ్మా, చూడండి పిల్ల ఎంత చక్కగా మాట్లాడుతుంది. ఒక చిన్న మూట మన చేతిలో ఉంటే మన అనంతపురం దళిత మహిళలు ఒక ముఖ్యమైన మార్పుకి కారకుల మూట. అమ్మాయి పేరు నైరోబి అని. నైరోబి కానీ తెలుగు లేదు, నైర్లాండ్ అని. ఓకే కదా? కానీ మళ్ళీ నేను చెప్పలేదు అనుకోవద్దు. సాయి పల్లవి, సుకుమార్ గారు అందరూ ఉన్నారు కాబట్టి ఒక చిన్న ప్రాబ్లం ఇది ఒక్కటే. అదే ప్లే చేయరా. ఈ అమ్మాయి ఫిక్స్ అండి. అంతేనా? అంతేనండి. ఫిక్స్ అండి. అసలు నాకు ఏం చూపించిన ఓకే, అలా కొట్టిన ఓకే. ఈ పిల్ల పేరు 10 సార్లు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేశాను, కానీ గ్రౌండ్ అలాంటిది ఏదో అండి. 6 పిల్లలు ఉన్నారు ఆవిడ, తెలుసా? ఏంటండి? 6 పిల్లలు. 6 పిల్లల సూపర్ ఉమెన్ కదా. అది సినిమాలో, అది కాదు. యాక్చువల్లీ చాలా నెమ్మదస్తురాలు, పద్ధతైన మనిషి, అసలు చాలా మెతక. కానీ ఎప్పుడైనా ఒకసారి ప్లే చేయమ్మా.
ఫిక్స్ అండి ఈ అమ్మాయి. ఏంటండి మీరు మరీ కరువు కాటకంలో ఉండడం ఫిక్స్ అంటున్నారు. అంటే నేను ధైర్యంగా బతకచ్చు కదా. కరెక్ట్, అలా అన్నారు, బాగుంది. అమ్మా, ఈ సంబంధం అంటే మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి. మాట్లాడడానికి 2 సార్లు వెళ్ళిన వాళ్ళు తిరిగి రాలేదు బాబు, అదొక్కటే భయము. ఎప్పుడు ఇలానే చేస్తారు సుమ్మ గారు మీరు. లేదు, ఫిక్స్ చేసేద్దాం. ఫిక్స్ అండి. అసలు నాకు ఏం చూపించిన ఓకే, అలా కొట్టినా ఓకే. ఈ పిల్ల పేరు 10 సార్లు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేశాను కానీ గ్రౌండ్ అలాంటిది ఏదో అండి. 6 పిల్లలు ఉన్నారు ఆవిడ, తెలుసా? ఏంటండి 6 పిల్లలు? 6 పిల్లల సూపర్ ఉమెన్ కదా. అది సినిమాలో, అది కాదు. యాక్చువల్లీ చాలా నెమ్మదస్తురాలు, పద్ధతైన మనిషి, అసలు చాలా మెతక. కానీ ఎప్పుడైనా ఒకసారి ప్లే చేయమ్మా. ఫిక్స్ అండి ఈ అమ్మాయి. ఏంటండి మీరు మరీ కరువు కాటకంలో ఉండడం ఫిక్స్ అంటున్నారు. అంటే నేను ధైర్యంగా బతకచ్చు కదా. కరెక్ట్, అలా అన్నారు, బాగుంది. అమ్మా, ఈ సంబంధం అంటే మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి. మాట్లాడడానికి 2 సార్లు వెళ్ళిన వాళ్ళు తిరిగి రాలేదు బాబు, అదొక్కటే భయము. ఎప్పుడు ఇలానే చేస్తారు సుమ్మ గారు మీరు. లేదు, ఫిక్స్ చేసేద్దాం. ఫిక్స్ అండి. అసలు నాకు ఏం చూపించిన ఓకే, అలా కొట్టినా ఓకే. ఈ పిల్ల పేరు 10 సార్లు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేశాను కానీ గ్రౌండ్ అలాంటిది ఏదో అండి. 6 పిల్లలు ఉన్నారు ఆవిడ, తెలుసా? ఏంటండి 6 పిల్లలు? 6 పిల్లల సూపర్ ఉమెన్ కదా. అది సినిమాలో, అది కాదు. యాక్చువల్లీ చాలా నెమ్మదస్తురాలు, పద్ధతైన మనిషి, అసలు చాలా మెతక. కానీ ఎప్పుడైనా ఒకసారి ప్లే చేయమ్మా. ఫిక్స్ అండి ఈ అమ్మాయి. ఏంటండి మీరు మరీ కరువు కాటకంలో ఉండడం ఫిక్స్ అంటున్నారు. అంటే నేను ధైర్యంగా బతకచ్చు కదా. కరెక్ట్, అలా అన్నారు, బాగుంది. అమ్మా, ఈ సంబంధం అంటే మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి. మాట్లాడడానికి 2 సార్లు వెళ్ళిన వాళ్ళు తిరిగి రాలేదు బాబు, అదొక్కటే భయము. ఎప్పుడు ఇలానే చేస్తారు సుమ్మ గారు మీరు. లేదు, ఫిక్స్ చేసేద్దాం. అందరికీ హీరోయిజం అయితే 2 fights 2 songs క్లైమాక్స్ లో ఉండాలి, 10 విలన్స్ ని కొట్టాలి, అది హీరోయిజం. బట్ ఐ థింక్ ది యాక్చువల్ హీరోయిజం ఇస్ దిస్ వాట్ శరవణన్ హ్యాస్ షోన్ ఇన్ దిస్ ఫిల్మ్. సర్వానంద్ మరో రామ్ చరణ్ చెప్పలేదు. ఇంత దూరం నీకు ఒక్క మాట చెప్పడానికి వచ్చేద్దాను. ప్రేమను ప్రేమించిన ప్రేమకై ప్రేమించిన ప్రేమను ప్రేమిస్తుంది. సినిమాకి ఎంత పేరు వచ్చిందని పక్కన పెడితే వాడికి మాత్రం మంచి పేరు వస్తుంది. బాగా పర్ఫామ్ చేస్తుంటాడు ఆల్రెడీ. తిరుపతి లడ్డు అన్నారం ప్రసాదం నీ చేతి కాఫీ, ఇటు టేస్టే వేరు. మనిషి ఆడవలసింది పోటీలో ఉన్నప్పుడు కాదు, మనిషిగా ఉన్నప్పుడు. ఇస్తే తీసుకోవాలి, లాక్కెళ్ళిపోతావు ఏంటి? ఊహించుకోలేదు. చీజీరమ్మ జీవితం రాష్ట్ర కోసం చెప్పిందో, ప్రాణాలు తీయడం కోసం చెప్పిందో, దేనికోసం చెప్పినా కరెక్ట్ గా చెప్పింది కదా. నేను డైరెక్టర్ జస్ట్ అవుతున్నాను, శర్వా ఇంకా అప్పటికి యాక్టర్ అవుతాననే ఆలోచన లేదు. అప్పటి నుండి తెలుసు శర్వా నాకు. శర్వా, ఐఎమ్ సూపర్ ప్రౌడ్ ఆఫ్ యూ బ్రదర్. ద వే యూ జస్ట్ మేడ్ అ పాత్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ యూ కేమ్ అండ్ యూర్ నాట్ ప్రూవింగ్ టు ఎనీబడి ఎల్స్, బట్ ఐ థింక్ యూర్ ప్రూవింగ్ టు యువర్ సెల్ఫ్ దట్ వాట్ యూ కెన్ బీ. వాటర్ లేదు, టిష్యూ లేదు, సోప్ లేదు. ఎక్కడ దొరుకున్నారో ఎదవా. మనం రిజెక్ట్ చేసే స్టేజ్ నుంచి వాళ్ళు రిజెక్ట్ చేసే స్టేజ్ తీసుకొచ్చారనమాట. అలా నవ్వుతున్నావంటే నీ లవ్ సక్సెస్ అన్నమాట.
నువ్వు అనుకుంటున్నట్టు ఇది ఆనవు కదరా పని మరి కోపం బాధ ఫ్రస్ట్రేషన్ ఇరిటేషన్ డిప్రెషన్ టెన్షన్ వీటన్నిటికంటే పైన లేరు ఉంటుందా అందులోకి ఎంటర్ అయ్యామనుకో మౌతిలో ఓపెన్ అయిపోయి నవ్వులా కనిపిస్తుంది అనమాట. ఆల్ ది బెస్ట్ టు వెరీ కమిటెడ్ యాక్టర్ శర్వానంద్ గారు. ఒకసారి టైటిల్ చెప్పేస్తే ట్రైలర్ ప్లే అయిపోతుంది. టైటిల్ చెప్పేస్తే చాలు. వన్ సార్ మీరు యాక్షన్ చెప్పండి సార్. అలవాట్లో పొరపాటు సార్. ఏ అమ్మాయినైనా ఫస్ట్ మీరు వచ్చి చూస్తే సెంటిమెంట్ గా వెంటనే మంచి సంబంధం కుదురుతుందంట కదా, ఎప్పుడు వచ్చి చూస్తారు? నిజంగానే వీడి గురించి బయటకు ఒక అలాగే ఉండక ఆ అమ్మాయిని చూసాను కదా. ప్లాట్ఫామ్ మీద పెళ్లి చూపులేదురా, వంకలు ఎదిగి మరీ అమ్మాయిని రిజెక్ట్ చేస్తారంట కదా. మనకి తెలిసిన వాళ్ళ అమ్మాయి నాకు ఆస్కర్ వద్దు, సినిమా అంటే చాలు. మీ వీకెండ్ ప్లాన్స్ ఏంటి? వీకెండ్ అంటే ఏముంటుందండి, తాగడం తినడం అలాంటిలో కాకుండా అంతర్వేది అన్నవారు వెళ్ళొద్దు అనుకుంటున్నానండి. ఎక్కడ దొరికావా స్వామి నువ్వు నాకు? నువ్వు మరీ అవుతుంది, నేను చూసుకుంటాను. నీకంటే పెద్దవరి ఇంకేం లేదు. ఇలాంటి ఆటలకి సరైన అమ్మాయిని తీసుకొచ్చి ఇచ్చాడు. మా అమ్మకి నాకు పెళ్లి చేసే ఆలోచన కూడా లేదు. అర్థం కాల. పిల్లలు పుట్టాక తను ఇంట్లోనే ఉండి వాళ్ళని చూసుకుంటే మా అమ్మాయి ఉద్యోగం చేస్తుంది, పర్లేదా? అంటే ఏంటి? ఆ చిరు వాళ్ళ ఇంటికి వంటోండి అంటుతోమి పిల్లలు ముడ్లు కడితే తను ఉద్యోగానికి వెళ్తుందా? బాబు నువ్వు చెప్పు. అమ్మ చెప్పింది కదండి. ముందు నువ్వు ఇక్కడి నుంచి దయచేసి మా చావేదో మేము చేస్తాం. అంటే నీకు మీ ఆడవాళ్ళకి వస్తే బాధ, నాకు మా మగాళ్ళకి వస్తే కాదా? దేవతలారా రండి, మీ దీవెనలందించండి. మీరేమో పిల్లలే పరీక్ష లాక్డౌన్ లో స్టూడెంట్స్ రాయకుండానే పాస్ అయిపోయి నాతో మాత్రం రాయిస్తూనే ఉంటారా? పెళ్లి చూపులేదురా, వంకలు ఎత్తికి మరీ అమ్మాయిని రిజెక్ట్ చేస్తారంట కదా. మనకి తెలిసిన వాళ్ళ అమ్మాయి చాలు, నాకు ఆస్కర్ వద్దు, సినిమా అంటే చాలు. మీ వీకెండ్ ప్లాన్స్ ఏంటి? వీకెండ్ అంటే ఏముంటుందండి, తాగడం తినడం అలాంటిలో కాకుండా అంతర్వేది అన్నవారు వెళ్ళొద్దు అనుకుంటున్నానండి. ఎక్కడ దొరికావా స్వామి నువ్వు నాకు? నువ్వు మరీ అవుతుంది, నేను చూసుకుంటాను. నీకంటే పెద్దవరి ఇంకేం లేదు. ఇలాంటి ఆటలకి సరైన అమ్మాయిని తీసుకొచ్చి ఇచ్చాడు. మా అమ్మకి నాకు పెళ్లి చేసే ఆలోచన కూడా లేదు. అర్థం కాల. పిల్లలు పుట్టాక తను ఇంట్లోనే ఉండి వాళ్ళని చూసుకుంటే మా అమ్మాయి ఉద్యోగం చేస్తుంది, పర్లేదా? అంటే ఏంటి? ఆ చిరు వాళ్ళ ఇంటికి వంటోండి
అనిపిస్తుందా? నువ్వు ఆపు, నువ్వు చెప్పు. అమ్మ చెప్పింది కదండి. ముందు నువ్వు ఇక్కడి నుంచి బయట మా చావేదో మేము చేస్తాం. అడ్డకుతా టామీ, సద్దకుతా. అంటే నీకు మీ ఆడవాళ్ళకి వస్తే బాధ, నాకు మా మగాళ్ళకి వస్తే కాదా? దేవతలారా రండి, మీ దీవెనలందించండి. మీరేమో పెళ్ళనే పరీక్ష లాక్డౌన్ లో స్టూడెంట్స్ రాయకుండానే పాస్ అయిపోయి నాతో మాత్రం రాయిస్తూనే ఉంటారా? అది కదా. ముగ్గురిని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ చిత్రం నిర్మాత మన సుధాకర్ చెరుకూరి గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. సినిమాలంటే చాలా ఇష్టం, అందుకనే మనకి పడి పడి లేచి మనసు లాంటి ఒక అద్భుతమైన సినిమాని అందించారు. అండ్ ఇప్పుడు రామారావు అండ్ డ్యూటీ, విరాట పర్వం లాంటి సినిమాల్ని అందిస్తున్న ఈ నిర్మాత వరుస సినిమాలతో విజయాల్ని సాధించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిత్రం డైరెక్టర్ తిరుమల కిషోర్ గారు ఒక మంచి కాన్సెప్ట్, కథ బాగున్నట్టయితే సినిమా 100% సక్సెస్ అవుతుంది అన్న దానికి కేర్ ఆఫ్ అడ్రస్ తిరుమల కిషోర్ గారు, వారిని సాధారణంగా స్వాగతిస్తున్నాము. ఆన్ ద స్టేజ్ ప్లీజ్. అండ్ చిత్రం డిఓపి సుజిత్ సారంగ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సుజిత్ సారంగ్ గారు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అలాగే ఇద్దరిని కలిసి పిలిచేద్దామా మన హీరో హీరోయిన్ని. శర్వానంద్ అండ్ రష్మిక ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. శర్వానంద్ అండ్ రష్మికని వేదికకి సాధారణంగా ఆహ్వానించేస్తున్నాము. ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ గారిని వేదిక మీదకి సాధారణంగా స్వాగతిస్తున్నాము. అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ కుమార్ చాగంటి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మన రైటర్ వాసు గారు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అమృతం వాసు గారు. And for a group picture please, producers and director and Deepthi Rishta to please come on stage. Lavanya Pragna to please come on stage. Venu Udil గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఒక్కసారి కెన్ వి హ్యావ్ వన్ పిక్చర్ విత్ శర్వా అండ్ అవర్ బ్యూటిఫుల్ 3 హీరోయిన్స్. ఒకసారి శర్వా, కీర్తి సురేష్, సాయి పల్లవి అండ్ రష్మిక. ఎస్. అలాగే సుకుమార్ గారిని టు ప్లీజ్ జాయిన్ హియర్. సుకుమార్ గారు. ఎస్. అండ్ అలాగే సుధాకర్ గారు, శ్రీకాంత్ గారు అండ్ డైరెక్టర్ తిరుమల కిషోర్ గారు ఈ పిక్చర్ లో విత్ శర్వా అండ్ ఎస్ ఇంకో హీరోయిన్. ఓకే, సుకుమార్ గారు అండ్ తిరుమల కిషోర్ గారు టు ప్లీజ్ జాయిన్ ఫర్ ద సేమ్ పిక్చర్. ఎస్, తిరుమల కిషోర్ గారు. కీర్తి, సాయి పల్లవి అండ్ రష్మిక. ఎక్కడ మా రాక్ స్టార్, మా పారడియా రాక్ స్టార్ దేవి గారు ఎక్కడ?
ప్రేక్షకులు మీకు జోహార్లు అని చెప్పేశాడు ఆయన. దేవి గారు ఒక గ్రూప్ పిక్చర్. ఎస్, సుధాకర్ గారు, సుకుమార్ గారు, శ్రీకాంత్ గారు, మా ఇద్దరికి పెళ్లి కాలేదు, ఇలా పూలు ఇచ్చుకుంటానే సరిపోతుంది మా జీవితం. ఇప్పుడు మన పెళ్లి కాని శర్వ ఈ బొక్కేని మన ముగ్గురు అందమైన ఆడవాళ్ళకి ఇస్తారన్నమాట. కీర్తికి, రష్మికకి, సాయి పల్లవికి. ఇవిగో ఆడాళ్ళు మీకు. ఒక్క నిమిషం. ఇదే ఊపులో మాకు ఒక విషయం తెలిసింది దేవి గారు. యాక్చువల్లీ మీరే ఒక స్టెప్ కంపోజ్ చేశారు దీనికి ఒక డిఫరెంట్ గా అని లీక్ అయింది. సో ఆ స్టెప్ ఈ రోజు ఒక్కసారి మీరు మన హీరోయిన్స్ అందరికీ నేర్పించేస్తే సరిపోతుంది. ఒక్కసారి సాంగ్ ప్లే చేస్తే దేవి గారు ఆ స్టెప్. ఈయన అయ్యప్ప మాల, మురుగన్ మాల, వెంకటేశ్వర మాల, ఇంకేమున్నాయి అటువంటి ఎప్పుడు చూసినా ధైర్యంగానే ఉంటున్నారు. సూపర్. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు స్టెప్ ఏమైనా లీక్ చేశారా? లేదు అంటే వి హ్యావ్ ఓ సారీ, ఆ బొకే ఏది? ఆ బొకే ఫ్లవర్స్ అనుకుంటాను అందులో ఫ్లవర్స్ ఏమా? రోజెస్ కావాలి ఇప్పుడు కూడా. అంటే మ్యూజిక్ ప్లీజ్. పాట కంపోజ్ చేస్తారు, మామూలుగా డాన్స్ కూడా కంపోజ్ చేస్తాం అని అనుకుంటారు కదా, కానీ మేము అలా చేయం. ఫస్ట్ డాన్స్ కంపోజ్ చేసి తర్వాతే పాట కంపోజ్ చేస్తాం. అలా మేము అనుకున్నాం ఏంటి సార్ అది? భరతనాట్యం నేర్చుకున్నప్పుడు సాయి పల్లవి గారు మీకు బాగా తెలుసు, మీ అందరికీ కూడా తెలుసు, భరతనాట్యం చేసినప్పుడు నమస్కారం చేస్తారు కదా, అసలు దాంతో స్టార్ట్ చేయాలనుకున్నాం. లైక్ మీకు జోహార్లు తిక్కా అని. కానీ అది మీరు చేశారా? చేయలేదుగా. సో ఇప్పుడు అది చేసి చూపించమంటున్నారు. డైరెక్టర్ గారు రండి. అంటే ఇది మగవాళ్ళు వేయాల్సినటువంటి స్టెప్ కదా దేవి గారు? మగవాళ్ళు ఆడవాళ్ళ కోసం చేయాలి. అంటే మళ్ళీ రియల్లీ జోకింగ్. అంటే ఇప్పుడు సుకుమార్ గారు స్టెప్ వేయాలా? అది మీకు అర్థమైందా లేదా అనుకున్నా. రెడీ? సరే ఫస్ట్ శర్వాతో వేద్దాం. శర్వాతో దేవి గారు వేస్తే చాలు. స్క్రీన్ మీద వేస్తే అదే చాలా ఇరిటేటింగ్ ఉంది. మళ్ళీ ఇక్కడ ఎందుకు అంటారు? అంతే మనం ఏం చేయలేమండి. మనం చేయలేమా? రండి మీతో పాటు నేనైనా వేస్తాను. రెడీ? మన ఇద్దరు ఎప్పుడు వేసేదిగా. కిషోర్ గారితో వేయిద్దాం. ఆయన మాల్లో ఉన్నారు. మాల్లో ఉంటే స్టెప్ వేయకూడదు ఉందా అండి? వేయకూడదా? మీ అందరూ చేయండి. ప్లే ద సాంగ్ అండ్ దెన్ డాన్స్. రెడీ? 1 2 సాంగ్ ప్లే ప్లీజ్.
చాలా ఆనందంగా ఉంది. మై ఫేవరెట్ హీరో తర్వాత నీకు టేక్ బో అండ్ సాయి పల్లవి తన ఏమన్నా తెలుసా, ఏం చెప్పాలో నా దగ్గర చెప్పేయండి అంది. ఐ థింక్ యువర్ లేడీ పవన్ కళ్యాణ్. ఐ థింక్ అంటే తన గురించి చెప్పడానికి కుదరలేదు. మంచి ఆర్టిస్ట్, అట్ ద సేమ్ టైం ఒక క్యారెక్టర్ రిజెక్ట్ చేయడం అనేది ఎప్పటికీ తగ్గిపోతుంది. నువ్వు అందరికీ ఆ విషయంలో ఆదర్శంగా ఉన్నాను. అది పర్సనల్గా చెప్తాను, చెప్పలేకపోయాను. నాకు చాలా బాగా అనిపించింది. ఒక పర్ఫార్మర్ ఆర్టిస్ట్ అనే కాదు, నువ్వు ఒక హ్యూమన్ బీయింగ్గా అంత అలా ఉండగలను. చాలా కష్టమైన విషయం ఈ ఫీల్డ్లో. థ్యాంక్ యూ అండ్ అండ్ కిషోర్ ఎక్కడారు? కిషోర్ అంటే సినిమా చూసి దేవి ఫోన్ సాధారణ ఏంటంటే ఏ సినిమా చూసినా తన ఒపీనియన్ బాగుంటే మాత్రం అంటే ఫోన్ చేసి పలానా సినిమా చాలా బాగుందని చెప్తారు మామూలుగా. ఈ సినిమా చూసి దేవి నాకు ప్రత్యేక ఫోన్ చేసింది. దేవి జడ్జ్మెంట్ బాగా నమ్ముతాను. దేవి ఎప్పుడు చెప్పినా, ఏ కరెక్షన్స్ చెప్పినా కావాలంటే ఒక సీన్ మళ్ళీ తీర్మానం తీస్తాను. దేవి మీద అంత నమ్మకం నాకు. సో ఈ సినిమా చూసి డార్లింగ్ ఆడవాళ్ళు మీకు జోహర్లు అద్దరిపోయింది సినిమా. నేనే చెప్తున్నా, ఈ సినిమా చూడండి ఎంత బాగుంటుందో. అలా చిన్న ఫన్ ఉంటేనే, ఎమోషనల్గా ఉంటేనే సినిమా చాలా బాగా వచ్చింది. అంటే ఎంత ఇష్టంతో నేను రిలీజ్ చేశానని చెప్పారు దేవి. అండ్ దాట్స్ ఇట్ సెల్ఫ్. నేను ఈ సినిమా అప్పుడే చెప్పేసా, ఇప్పుడే సినిమా హిట్ అని చెప్పేస్తున్నా. ఆ నమ్మకంతో, దేవి ఉన్న జడ్జ్మెంట్ నమ్మకంతో. అండ్ కిషోర్ ఎలా అంటే ఒక నిశ్చలమైన నీటిలో ఒక ఆకేస్తే ఎలాంటి అలలు వస్తుంటాయో అంత సున్నితమైన మనసు. పెద్ద సక్సెస్ కావాలి మీరు, ఇలాంటి చాలా మంచి సినిమాలు తీయడానికి మీరు ఒక ఇన్స్పిరేషన్గా కావాలి అని చెప్తాను. థ్యాంక్ యూ అండి కిషోర్, థ్యాంక్ యూ. అండ్ శర్బా, ఐఎమ్ ఏ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. కాకపోతే గత 2 సినిమాల నుంచి చాలా సీరియస్ సినిమాలు క్యారెక్టర్స్ కాబట్టి సీరియస్ అని కనిపించాడు. ఈ ఒక్కసారి చాలా బాగా చేశారనిపించింది. ఐ థింక్ శర్బా ఇస్ విష్ ఆల్ ది బెస్ట్. ఆల్రెడీ మీరు సూపర్ హిట్ కొట్టేస్తారు నాకు తెలిసి. ఎంజాయ్ చేయండి. అండ్ సుధాకర్ గారు ప్రొడ్యూసర్, ఆయన బిజినెస్ ఉన్నా కానీ సినిమా మీద ప్రేమతో ఇంత కష్టపడి సినిమాలు తను ఇస్ వెరీ ప్యాషన్ ప్రొడ్యూసర్. అండ్ ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ కావాలి సుధాకర్ గారు. మీరు విష్ ఆల్ ది బెస్ట్ అండి. అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్. ఎవరైనా మర్చిపోయి ఉంటే నీ గురించి మర్చిపోయాలి. లవ్ యూ. మా ఇంకా దేవి గురించి చెప్తుంటే నా గురించి చెప్తున్నట్టే ఇప్పుడు చెప్తుంటారు. శ్రై డార్లింగ్, and we lucky to have you in the film industry as a music director, especially me. Thank you very much darling, love you and love to everyone. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఇంక ఎవరి నుంచి మాట్లాడకుండా మర్చిపో ఖుష్బు మ్యామ్, ఆవిడతో ఒక రోజు షూట్ చేసే అవకాశం వచ్చింది. ఐ హ్యావ్ బికమ్ లైక్ ఎ స్టూడెంట్ ఆవిడ దగ్గర. అంత నేర్చుకున్నాను, ఒక స్టూడెంట్ లాగా అయిపోయాను. ఆవిడకి చెప్పలేకపోయాను ఆవిడకి. థ్యాంక్ యూ ఖుష్బు మ్యామ్ ఈ సినిమాలో చేసినందుకు. And thanks to everyone. Thank you, Adi. Thank you. Sarva, that's a beautiful portrait. Painted wonderfully. స్టోరీని, డైరెక్టర్ని గట్టిగా నమ్ముకొని వైవిధ్యాన్ని పట్టుకొని వెళ్ళేటువంటి మా శర్వ నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఈరోజు నీకు జోహార్లు చెప్పాలనిపిస్తుంది. ఎందుకు అంటే ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇలాగే శర్వ ఒక కమిట్మెంట్ ఇచ్చాడు. నేను నెక్స్ట్ మూవీ ఆడవాళ్ళు నీకు జోహార్లు చేసేటప్పటికల్లా
వెయిట్ తగ్గించుకొని కనిపిస్తాను. నేను ఎందుకు అని అడిగాను, అంత సీరియస్ తీసుకున్నారా అంటే నేను ఫ్యాన్స్ కోసం చెప్పాను, నేను చేస్తాను అని చెప్పాడు. సో దట్స్ ద కమిట్మెంట్ దట్ హీ హ్యాస్. నిజంగా శర్వ జోహార్లు. అండ్